నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో అంటే పికిల్‌ను కొనే రేంజ్ ఉంటేనే మనం పెళ్లి చేసుకోవాలా? ఏంటి ఈ పికిల్ గోల అని రీసెంట్‌గా అండ్ అలేఖ్య చిట్టి పికిల్స్ నిజంగా సోషల్ మీడియా అండి. ఈ సోషల్ మీడియాలో ఎంత హైప్ కావచ్చో అంత డిగ్రేడ్ కావచ్చు. ఎందుకంటే మన టంగ్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, జనాలను ఎంత ఫాలోయింగ్ చేస్తుందో అంతే అన్‌ఫాలోయింగ్ చేస్తూ వాళ్ళ బొచ్చులో వాళ్ళు రాయి యేసుకున్నట్లయింది. ఇప్పుడు అలేఖ్య పికిల్స్ గురించి చెప్పాలంటే అలేఖ్య పికిల్స్ అనేటివి రాజమండ్రి సరౌండింగ్స్‌లో అండ్ వాళ్ళ ఫాదర్ నుంచి ఈ అమ్మాయిలు ముగ్గురు తీసుకొని వారసత్వంగా ఒక అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది స్టార్ట్ చేశారు. పికిల్స్ స్టార్ట్ చేసినప్పుడు వరకు ఓకే. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు రీల్స్ చేస్తూ, తన గ్లామర్ చూపిస్తూ, పికిల్‌ను ప్రమోట్ చేస్తూ, ఫాలోయర్స్‌ని పెంచుకుంటూ బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకొని వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చూడ్డానికి ఇంత అందంగా ఉన్నారు, నోరు తెరిస్తే ఇలా ఉంటారా అని అసలు సోషల్ మీడియాలో గగ్గోలు అసలు మామూలుగా లేదు. నెగటివిటీ ఎందుకొచ్చింది అంటే, ఒకడెవరో మామూలుగా మీ పికిల్స్ రేటు ఎంత అంటే, ఒక వాట్సాప్‌లో మా పికిల్ రేట్స్ ఇంత అండి, ఇంత కాస్ట్ ఉంటుంది అంటే, తను కూడా అయ్యో! మీది టూ మచ్ కాస్ట్ ఉందండి అంటే, మళ్ళా మామూలుగా దాని గురించి ఎందుకంటే ఎవరైనా గానీ మనము ఏదైనా బేరానికి, కూరగాయలు కొనడానికి ఇంకోటి వెళ్ళినప్పుడు మామూలుగా అడుగుతాం. ఇంత ఎందుకు అవుతుంది అంటే, దాని గురించి పొలైట్‌గా చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఏంట్రా ఆ వాయిస్ వినండి పెడతారు. గెట్ అయిపోవచ్చు అన్నావంటే నీ అంత చీప్ అక్కడ ఉండడు. ఓ పని చెయ్యి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఈ నోట్ పెట్టారు. పెట్టిన తర్వాత అసలు ఎంత ఒక 1,00,000 ఫాలోయర్స్ పడిపోయారు. ఇలా ఉంటుంది సోషల్ మీడియాను కరెక్ట్‌గా హ్యాండిల్ చేసి. ఎందుకంటే తన బ్యూటీని చూపిస్తూ వాళ్ళు గ్లామర్‌ను యాడ్ చేస్తూ ఓ బిజినెస్‌ను పెంచుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా ఒక నోటి దురద వల్ల తను కరెక్ట్‌గా చెప్పకపోవడం వల్ల చేసిన డ్రాబ్యాక్ వల్ల ఎలా డౌన్‌ఫాల్ అయ్యారనేది ఇదే. ఎందుకంటే సోషల్ మీడియా అంతా వీళ్ళకి మామూలుగా లేదు ఫాలోయర్స్. అండ్ ఇది మొత్తం ఈ ట్రోలింగ్ అంతా కూడా దీని మీదనే నడుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సోషల్ మీడియాను బాగా వాడుకోండి. బాగా బిజినెస్ జరుగుతుంది. అలాగే మనం నిలబడడానికి కూడా ఒక మంచి ప్లాట్‌ఫామ్ అయితే క్రియేట్ అయింది. దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. దాన్ని మిస్‌యూజ్ చేసిన వాళ్ళు డౌన్‌ఫాల్ అవుతారనేది ఈ ఒక్క కారణంతోనే మనందరికీ